నిన్న మనం సామెతల గ్రంథము 18వ అధ్యాయం ధ్యానించుకున్నాం కదా. 18వ అధ్యాయం నుంచి మనం తెలుసుకున్న 3 ప్రత్యేకమైన మాటలు ఏంటంటే, మొదటిగా మన నోటి నుండి వచ్చే ప్రతి పాటను బట్టి కూడా మనము అవేర్నెస్ కలిగి ఉండాలి. లైక్ ఎలా అంటే నోరు జారకూడదు అంటారు కదా, అలాగని ఎప్పుడు మాట్లాడకూడదు. ఎవ్రీ టైం మనం ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి అని మనం మొదటి మాటగా తెలుసుకున్నాం. రెండో మాటగా మనం తెలుసుకున్నాము, మనం చేసే ప్రతి పని, అది ఏ పనైనా కానీ శక్తి లోపం లేకుండా చేయాలని తెలుసుకున్నాం. చాలామంది ఏం చేస్తుంటారు, ఒక పీక్ టైం వరకు కష్టపడతారు. ఎట్ ద రైట్ టైం ఇంక ఇది నా వల్ల కాదని వదిలేసి వెనక్కి వచ్చేస్తారు. ఆ ఒక్క నిర్ణయం వల్ల తను చేసిన కష్టం అంతా కూడా ఏ మాత్రము ఫలితం లేకుండా యూజ్లెస్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా అది కంప్లీట్ అయ్యే వరకు కూడా, అది మరి కెరియర్ విషయమైనా, మరి మనం ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగ విషయంలో అయినా కానీ, అది ఏ విషయమైనా కానీ మన శక్తి లోపం లేకుండా ఆ పని చేయాలని మనం రెండో మాటగా తెలుసుకున్నాం. మరి మూడో మాటగా మనం తెలుసుకున్నాం కదా, దేవుని నామము ఎంతో బలమైన నామం అని తెలుసుకున్నాం. ఆయన యొక్క నామంలో ఏముంటుందని మనం తెలుసుకున్నాం. ఆయన యొక్క నామంలో మనకి రక్షణ ఉందని తెలుసుకున్నాం, క్షేమం ఉందని తెలుసుకున్నాం. భద్రముగా ఆయన యొక్క నామము రెక్కల క్రింద మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారని ఈ యొక్క 3 ప్రత్యేక విషయాలు మనము 18వ అధ్యాయం నుంచి నేర్చుకున్నాము. ఈరోజు 19వ అధ్యాయం నుంచి మనం ఏం తెలుసుకుందాము, ఏమి దేవుడు మనకి చెప్పబోతున్నారనే విషయాలను మనము శ్రద్ధ కలిగి గమనిస్తున్న వారమై కొద్ది నిమిషాలు వాక్యంలోనికి వెళ్దాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ఈరోజు మనము సుబుద్ధిని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉంది కదా 11వ వచనంలో, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. మరలా చదువుతున్నాను. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. అయితే చదవబడిన వాక్యం నుంచి మనము సుబుద్ధి అన్న ఒక మాటను క్లుప్తంగా ధ్యానించుకున్న వారమై ఉందాము. ఈ యొక్క మాటలో మనకి 2 విషయాలు కనపడతాయి. ఈ యొక్క వచనంలో మరి మొదటి లైన్లో ఏముంది, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. ఈ యొక్క లైన్లో మనకి సుబుద్ధి అనే వర్డ్ కనబడుతుంది. ఇది మన యొక్క సహనం గురించి వివరిస్తుంది. అండ్ రెండవ మాటగా అక్కడ ఏముందంటే, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఈ యొక్క రెండవ లైన్లో ఏం కనబడుతుందంటే, మనకి క్షమించటం అనే పదం కనబడుతుంది. ఈ యొక్క 11వ వచనం నుంచి 2 అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. సుబుద్ధిని బట్టి సహనం అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. అండ్ రెండవ లైన్ నుంచి క్షమించడము అంటే ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మనము సుబుద్ధిని కోసము మరి సహనము కోసము ఈరోజు వాక్యంలో విందాం. మరి క్షమించడం కోసము సమయానుసారం రేపటి దినమున వాక్యంలో మనం విందాం. సుబుద్ధి అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకునగానే మనకి అర్థమయ్యేది ఏంటంటే, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఇంకా సమయస్ఫూర్తి లేదా అలర్ట్నెస్, ఏ సందర్భంలో ఎలాగన నడుచుకోవాలి అన్న కాన్షియస్నెస్ కలిగి ఉండటము. ఈ సుబుద్ధి అన్న పదానికి మరి అర్థాలు మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనకి అబీగయలు అనే ఒక స్త్రీ కనబడుతుంది. అబీగయలు అనే స్త్రీ మరి నాబాలు యొక్క భార్య అయి ఉన్నది. నాబాలు యొక్క భార్య అన్న ఈ స్త్రీ ఘనత కోసము లేదా తన యొక్క సుబుద్ధి కోసము బైబిల్ గ్రంథంలో ఎంతో గొప్పగా లిఖించబడి ఉంది. అంతేకాదు, తన యొక్క సుబుద్ధి బైబిల్ గ్రంథమందు పొగడబడుతూ ఉన్నదిగా మనకు కనబడుతుంది. అయితే ఈ అబీగయలకు సుబుద్ధి గురించి కొన్ని తెలుసుకున్నట్లయితే మనకి ఒక థింగ్ మనకి బైబిల్లో కనబడుతుంది. ఏంటంటే, అది దావీదు గారు తమ యొక్క సైన్యంలో కొంతమందిని నాబాల్ దగ్గరికి పంపించి, ఇలా ఉంది మా యొక్క సిచ్యువేషన్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాబాల్ దగ్గరకు పంపించినప్పుడు నాబాలు కోపంతో మరి ఆ యొక్క
ఎవరైతే దావీదు పంపించారో ఆ యొక్క సైన్యమును వెనక్కి పంపించేసేవారుగా ఉంటారు. అక్కడ కోపంతో కొన్ని మాటలు మాట్లాడి వాళ్ళని ఏమి ఇవ్వకుండా తిరిగి పంపించేస్తారు. ఎప్పుడైతే ఈ యొక్క సైన్యం మళ్ళీ దావీదు వద్దకు వెళ్ళి ఇలా నాబాలు వద్దకు వెళ్ళాము, అతను మంచిగా రెస్పాండ్ అవ్వలేదు, ఈ విధంగా చేశారు అని చెప్పగానే దావీదుకి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి మరి నాబాలు మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న అబీగయీలు తన యొక్క సుబుద్ధితో తను చేసే పని ఏంటో చెప్పనా, దానికి దావీదు గారికి ఆ కొండ ప్రాంతంలో ఉన్న మరి వారి సైన్యానికి కావలసిన ఆహారము, కావలసిన వస్తువులు, కావలసిన అవసరతలన్నీ కూడా వెంటనే తన దగ్గర ఉన్న చెలిగాండ్రులతో లేదా అక్కడ ఉన్న తన కోసం వర్క్ చేసే వాళ్ళతో అంతా కూడా సమకూర్చి దావీదు వద్దకు నాబాలుకు తెలియకుండా తీసుకెళ్తుంది. అప్పుడు ఒకవేళ అబీగయీలు తనకున్న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో కనుక ఆలోచించకుండా నా భర్త ఏం చేస్తే అదే, తను కోపపడ్డాడు కాబట్టి నేను కూడా వాళ్ళ మీద కోపంగానే ఉండాలి, లేదా వాళ్ళకి నా భర్తకు వీళ్ళు శత్రువు కాబట్టి వాళ్ళు కూడా నాకు శత్రువే అని ఈ విధంగా ఆలోచించాను అనుకోండి, మరి అబీగయీలు దావీదుకి వారి సైన్యానికి అవసరమైన ఈ యొక్క థింగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిస్తుందా అంటే ఒకసారి చెప్పండి, ఇవ్వనే ఇవ్వదు. తన యొక్క ఆలోచనను బట్టి, తన యొక్క సుబుద్ధిని బట్టి నా యజమానునికి దావీదు వంటి గొప్ప మహారాజు మీద కోపపడుట మంచిది కాదు, అది అతని మీదకి మరి యుద్ధము తీసుకొచ్చినేమో అని తన యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆలోచించింది. కాబట్టి దావీదు గారికి క్షమాపణ చెప్పడానికి దావీదు గారి దగ్గరికి వెళ్ళిన రీతి మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అక్కడ ఏం చేస్తుందంట, మరి నేను రాజు యొక్క భార్యను అని ఏమాత్రము అహంకారం చూపకుండా దావీదు యొక్క పాదముల మీద పడి, దేవా ఇదిగో రాజా, మా యొక్క భర్త మరి కోపి వలె ప్రవర్తించారు, నీ యొక్క సైన్యంలో వచ్చిన వాళ్ళకి మంచిగా రెస్పాన్స్ ఇవ్వకుండా వాళ్ళని అవమానించి పంపించారు, దాన్ని బట్టి నేను అంత క్షమాపణ కోరుకుంటున్నాను అతని తరపు నుంచి అని మామూలుగా కూడా కాదు, రాణి అయిన తను పాదాల మీద పడి మరి క్షమాపణ అడుగుతుందంట. వెంటనే ఎప్పుడైతే దావీదు మరి నాబాలన్న మాటలను బట్టి యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు, వెంటనే సుబుద్ధితో ఈ అబీగయీలు చేసిన పనికి వెంటనే తన కోపం అంతా కూడా పోయిందంట. తన కోపం అంతా పోయి మరి వెంటనే క్షమించి ఆ యొక్క యుద్ధాన్ని ఆపు చేసిన వారిగా ఉండి అబీగయీలు యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా మనం కనబడుతుంది. ఈరోజు అబీగయీలు జీవితాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క స్త్రీ కూడా, ప్రతి ఒక్క యవనుడు కూడా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆలోచించాలి, సుబుద్ధితో ఆలోచించాలి, జ్ఞానము కలిగి ఉండి ప్రతి ఒక్క సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయవారుగా ఉండాలి. అదే ఇక్కడ మనకు కనబడుతుంది. మరి మనం ఈరోజు సహనం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. మరి సహనంలో దావీదు తన కోపాన్ని సహించుకున్నాడా లేదా చెప్పండి. అబీగయీలు చేసిన ఆ క్రియను బట్టి, తను చూపిన రిటర్న్ థింగ్స్ని బట్టి, తను తీసుకొచ్చిన థింగ్స్ని బట్టి, తను క్షమాపణ అడిగిన విధానం బట్టి దావీదు తన కోపం అంతటినీ కూడా సహించుకున్నాడు, అణగదొక్కుకున్నాడు. అలాగనే మనము కూడా మన యొక్క కోపాన్ని మనం చాలా పీక్స్ కోపంలో ఉంటాం. టీనేజర్స్గా మనందరం రోషం కలిగిన వారే ఉంటాం. కోపం వచ్చినప్పుడు మరి ఎవరైనా అవతల పర్సన్ వచ్చి దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్, ఇది మంచిది కాదు, ఈ విషయంలో నువ్వు ఇంత కోపంగా ఉండటం సరైనది కాదు అని వాళ్ళు కన్విన్సబుల్ వేలో మనకు చెప్తున్నప్పుడు మనము సుబుద్ధితో ఆలోచన చేసి దాన్ని విరమించుకుని వారుగా ఉండాలి. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కోపం గురించిన మాటలు మనకి చాలా కనబడతాయి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగ ఉంది కదా, కోపిత్రేకియాగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును నణిచివేయును. కోపంతో ఉన్నవాడు ఏం చేస్తాడంట, కలహమును రేపుతాడంట. కోపంతో ఉన్న దావీదు ఏం చేశాడు, కలహము, ఒక యుద్ధాన్ని నాబాలు యొక్క రాజ్యం మీదకి, సైన్యం మీదకి దండెత్తాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అబీగయీలు తన యొక్క సుబుద్ధితో మరి క్షమాపణ అడిగిందో దావీదుని, వెంటనే దీర్ఘశాంతముతో ఆ వివాదాన్నంతటినీ కూడా
కూల్ చేసి కంట్రోల్ చేసి దాన్ని నణిచివేసినట్లుగా మనకి ఒక స్టోరీలో కనబడుతుంది. అలాగనే మనము కూడా మన కోపముని బట్టి కలహములు మన జీవితంలో రేపుకునే వారుగా కాకుండా దీర్ఘశాంతము కలిగి వివాదాలను అణిచేవారిగా మనం ఉండాలి. మరి సామెతలు 16 అధ్యాయం 32 మనకి ఇలా కనబడుతుంది కదా, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వారి కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ చెప్తున్నారు కదా, నీకు కలిగిన పరాక్రమశాలి అంటే నీకున్న స్ట్రెంగ్త్ పట్టు కాదు, నీకున్న పవర్ పట్టు కాదు, నీకున్న బ్యాక్గ్రౌండ్ పట్టు కాదు. నీవు వీటినన్నిటిని బట్టి నీవు యు ఆర్ ద ఐమ్ సో గ్రేట్ అని అనుకుంటున్నావేమో, కానీ అవన్నీ కాదు. అవన్నీ కూడా నీకు శ్రేష్టతని తీసుకురావు. ఏది నీకు మరి ది బెస్ట్ థింగ్గా ఉంటుంది, లేదా నీ క్యారెక్టర్ని క్రైస్ట్లో అప్స్కిల్ చేసేదిగా ఉంటుంది అని మనం చూసినప్పుడు, తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఏమనుంది ఇక్కడ? ఎవరైతే సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటారో అనగా తన మనసును స్వాధీనపరుచుకొని ఎవరైతే ఉంటారో వారు శ్రేష్టమైనది కలిగి ఉన్నవారు. మన కోపంలో ఏం చేస్తాము? చాలా చేతిలో ఏది ఉంటే అది విసిరుగొట్టేవారుగా ఉంటాము, లేదా మన సరౌండింగ్స్లో ఉన్న థింగ్స్ని డిస్ట్రాయ్ చేసేవారుగా ఉంటాము. ఇవన్నీ కాదు, మరి సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోయి కొన్ని వింతగా చూడడానికి హార్ష్గా ఉన్న థింగ్స్ చేస్తున్న వాళ్ళగా ఉంటాము, హార్ష్గా బిహేవ్ చేస్తున్న వాళ్ళగా ఉంటాము. అవన్నీ కాదు. కానీ దేవుడు అంటున్నారు కదా, ఈ వీటన్నిటికంటే ది శ్రేష్టమైన థింగ్, మరి ప్రీషియస్ థింగ్ ఏంటంటే నువ్వు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండటము, నీ మనసును స్వాధీనంలో ఉంచుకోవడము. యవనులకు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము, సెల్ఫ్ కంట్రోల్. అది మరి ఏ విషయంలోనైనా. కొంతమంది ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తారు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవర్చబడడానికి. మరి కొంతమంది కొన్ని విషయాలను నేర్చుకోమని మనకు అవసరం లేనిది కూడా మనకి అటాచ్ చేయాలని చూస్తుంటారు. వాటి చెప్పే మాటలను బట్టి మన మనసును త్రిప్పుకొనక సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి. అది ది ప్రీషియస్ గిఫ్ట్ అని దేవుడు మనకి చెప్తున్నప్పుడు మనము గ్రహించుకునే వారుగా ఉండాలి. మరి ప్రసంగి 7:9 కూడా ఇలాగనుంటుంది, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరేంద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. ఎటువంటి వారికి కోపం వస్తుందంట? బుద్ధిహీనులకు కోపం వస్తుందంట. ఈరోజు సుబుద్ధి కలిగి ఉన్న అబిగయలను మనం చూసాం. ఆమెకి కోపం ఉందా చెప్పండి? నాబాలు కోపపడ్డాడని తను కూడా కోపపడి ఉంటే దావీదు సైన్యం చేతిలో మరి నాబాలు యొక్క రాజ్యం అంతా కూడా మరి అక్కడే నశించిపోయేదిగా ఉండినేమో. కానీ తను అలా చేయలేదు, కోపపడలేదు, బుద్ధిహీనురాల్లాగా ప్రవర్తించలేదు. తను ఏం చేసింది? బుద్ధి కలిగిన స్త్రీ వలె, సుబుద్ధి కలిగిన స్త్రీ వలె మరి దావీదు యొద్దకు వెళ్ళి తన భర్త చేసిన పనిని సరిదిద్దేదిగా ఉంది, రెక్టిఫై చేసేదిగా ఆమె ఉండి తన యొక్క సుబుద్ధిని చాటి చెప్పింది. అలాగనే మనం బుద్ధిహీనులుగా కోపం తెచ్చుకొనక బుద్ధి కలిగిన వారుగా, సుబుద్ధి కలిగిన వారుగా మంచి ప్రవర్తనలో నడుచుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు. మరి యాకోబు 1 అధ్యాయము 19 మనం చూసినట్లయితే ఇక్కడ 3 థింగ్స్ మనకి కనబడతాయి. ఏంటంటే ఈ వాక్యంలో చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీది సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఇక్కడ మనకి 3 ప్రత్యేక విషయములు కనబడుతున్నాయి. అవి ఏంటంటే దేవుడు అంటున్నారు కదా, నా సహోదరులారా, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఈ విషయాలు మీ అందరికీ తెలుసు, బట్ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను అని అంటున్నారు కదా. ఇక్కడ వినుటకు వేగిరపడాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వినటానికి లాట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, లాట్స్ ఆఫ్ పేషెన్స్, అటెన్షన్ చూపువారిగా ఉండాలని మొదటి వాటిగా మనకు కనబడుతుంది. ఐ థింక్ సో గాంధీ గారు కూడా ఈ మాట చెప్పినట్టున్నారు, ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అని. లైక్ వైజ్ దైవ గ్రంథం కూడా సెలవిస్తుంది. ఏమిటి? వినుటకు నీవు ఆసక్తి చూపువారుగా ఉండాలి, వేగిరపడువాడుగా ఉండాలి. అది గుడ్ థింగ్స్ అయినా, అది మరి బ్యాడ్ థింగ్స్ అయినా, మరి
మంచిని ఎప్పుడు కూడా మంచి నుంచే కాకుండా అట్లుగా మరి ఎదుటి వారికి చదివిన కొన్ని పాస్ట్ థింగ్స్ నుంచి వారి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ బట్టి కూడా ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మనకి ఇది కూడా హార్మ్ఫుల్ అవుతుంది అని కొన్ని గ్రహించుకునే వారుగా మనం ఉంటాము. అలాగా దేవుడు అంటున్నారు కదా, మీరు వినుటకు వేగిరపడాలి, సుబుద్ధి కలివారుగా, సహనము కలిగిన వారుగా. నిన్ను నువ్వు స్క్లబ్ చేసుకోవాలనుకుంటే, నిన్ను నువ్వు చెక్కుకోవాలి అనుకుంటే, నువ్వు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నువ్వు చేయాల్సినది ఏంటి? వినటము నేర్చుకోవాలి, ఎక్కువ వినటము నేర్చుకోవాలి. అది ఒక ఆర్గ్యుమెంట్లో అయినా మరి ఏ విషయంలో అయినా కానీ ఎదుటి వారి యొక్క వ్యూస్ మనం తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యమైన విషయము. మరి రెండో మాట ఇక్కడ కనబడుతుంది కదా, మాట్లాడుటకు నిదానించుకోవాలి. నిన్ననే మనం చెప్పుకున్నాము, మన మాటల్లో ఎంత నిదానించి మాట్లాడుకోవాలి అని ప్రతి అధ్యాయంలో కూడా, సామెతల గ్రంథంలో ప్రతి అధ్యాయంలో కూడా ఈ మాటను మనం తరచుగా వింటూ ఉంటాం. మన నోటి మాట అని ఆల్మోస్ట్ మనము 19 చాప్టర్లో ఉన్నాము. ప్రతి ఒక్క అధ్యాయంలో ఏదో ఒక చోట మన యొక్క నోటి మాటను గురించిన విషయం మనం చూస్తూనే వచ్చాం. ఈ మాటకు ఇంత ప్రాముఖ్యత దేవుడు ఇవ్వడానికి కారణము, మన నోటి మాటలు అంత ఇన్ఫ్లుయెన్స్ చూపెడతాయి. మరి దేవుని యొక్క రాజ్యం గురించి వివరించినప్పుడు కానీ, మరి వేరే థింగ్స్, ఒకరి ప్రేమని మనము గెట్ చేసుకోవాలన్నా, ఒకరి మీద ద్వేషం పుట్టించుకోవాలన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ వర్డ్స్. నోటి నుంచి వచ్చే మాట మీదే ఆధారపడుతుంది. కనుక మళ్ళీ ప్రసంగి గ్రంథంలో రెండవ మాటగా మనం చూస్తున్నాము, మాట్లాడుటకు నిదానించుకోవాలి. ఏదైనా సరే ఆలోచన కలిగి ఉండి సుబుద్ధితో మనం మాట్లాడుట నేర్చుకోవాలి. మరి మూడవ మాటగా మనం చూస్తున్నాం, కోపించుటకు నిదానించు వాడవై ఉండాలి. మరి సహనము, ఈరోజు మనం చెప్పుకుంటున్న సుబుద్ధితో పాటు సహనములుగా ఎలా ఉండాలి? దేవుడు అంటున్నారు కదా మూడో మాటగా, కోపించుటకు నిదానించు వాడై నువ్వు ఉండు, సహనము కలిగి ఉండు. ఒకరు నీకు టూ మచ్ అగ్రెషన్ రప్పిస్తున్నారు, ఒకరిని పేషెన్స్ లెవెల్ని పీక్స్ స్టేజ్లో టెస్ట్ చేస్తున్నారు, బట్ స్టిల్ దేవుడు అంటున్నారు కదా, నీవు కోపించవద్దు, కోపించుటకు నిదానించి ఉండు, సహనము కలిగి ఉండు. బీ పేషెన్స్. దేవుడు చెప్పే మాట ఇదే. ఈరోజు మనం 3 మాటలు విన్నాం. 1, వినుటకు వేగిరపడాలి. 2, మాట్లాడుటకు నిదానించుకోవాలి. 3, కోపించుటకు నిదానించుకున్న వారమే ఉండాలి. ఈ 3 పనులు మనం చేసిన ఎడల మన సహనాన్ని మనం పోగొట్టుకోకుండా ఉంటాము, సహనాన్ని కంట్రోల్లో ఉంచుకునే వారుగా ఉంటాము. అండ్ అలాగే సెల్ఫ్ కంట్రోల్, మన మనస్సును ఆధీనంలో ఉంచుకునే వారుగా ఉంటాము. ఇవన్నీ మనం చేసిన ఎడల మన ఆలోచనలు కూడా ఆటోమేటిక్గా అభిగయలు చేసిన క్రియవలే సుబుద్ధితో కూడిన విషయాలు మనము చేయగలము, ముందుకి నడవగలము. కనుక ఈ వాక్యమైన మనందరినీ కూడా దేవాతి దేవుడు ఈ యొక్క వాక్యమును బట్టి మన జీవితంలో మలుచుకునే కృపను అనుగ్రహిస్తూ దీవించి నడిపించును గాక. ఆమేన్.